ఒక విషయం సంగీత చక్రవర్తి ఇళయరాజా గారికి బాగా తెలుసు. మీరు కూడా ఆ విషయాన్ని తెలుసుకోండి, గుర్తుంచుకోండి, మీడియా మిత్రులందరికీ చేరవేయండి. మన సమాజంలో శాంతి భద్రతల కోసం. ఏమిటంటే అది ఆలయ వ్యవస్థలో గర్భగుడిలోకి అర్చకుడు తప్ప ఇతరులు ఎవ్వరు కూడా ప్రవేశించరు, ప్రవేశించకూడదు. అతని తమ్ముడు కానీ, కడుపులో పుట్టిన కొడుకు కానీ, ఉపనయనమయ్యి నిర్ణీతమైనటువంటి వేషవస్త్రధారణలో లేకపోతే వాళ్ళు ఏ క్షణంలో కూడా దేవాలయంలోకి అడుగుపెట్టడానికి అర్హులు కారు. ఇది బాగా గమనించాలి. అంటే అర్హులు కూడా కారు. అంటే ఇక్కడ దేశ భద్రతా రహస్య పత్రాలను కాపాడడం అనేటువంటి దానికోసం ఎంత గొప్ప వ్యవస్థ ఉందో, దేవాలయాల్ని పరిరక్షణ అనేటువంటి వ్యవస్థ కూడా చాలా గొప్పగా కొనసాగుతుంది. ఇది చిన్న చిన్న పల్లెటూళ్ళ దగ్గర నుంచి తిరుపతి లాంటి పెద్ద దేవాలయాల వరకు ఇదే విధానం కొనసాగుతూ ఉంటుంది. ఇది బాగా తెలిసి ఉన్నట్లయితే ఇప్పుడు